శరణు చేసే ధరణిలో వెలుసదా మరి దోషములు ఎన్ని ఉన్నదుంచే వాసిక జగదాంబ నీకు వందనమమ్మో మగవా శారదా దేవి మగవా శారదా దేవి ఓం నమో శక్తి ఓంకార నమో శక్తి 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 ఓం నమో శక్తి ఆదిశక్తివమ్మ శాంభవి ఆదరించవమ్మ మమ్మల ఆదిశక్తివమ్మ శాంభవి ఆదరించవమ్మ మమ్మల ఆదిశక్తివమ్మ శాంభవి ఆదరించవమ్మ మమ్మల ఆదిశక్తివమ్మ శాంభవి ఆదరించవమ్మ మమ్మల సర్వశక్తివమ్మ తల్లి శాంతి చందవమ్మ దేవి సర్వశక్తివమ్మ తల్లిర శాంతి చందవమ్మ దేవి సర్వశక్తివమ్మ తల్లిర శాంతి చందవమ్మ దేవి సర్వశక్తివమ్మ తల్లిర శాంతి చందవమ్మ దేవి సర్వము నీవని సర్వము నీవని శరణు చేసదను సర్వము నీవని శరణు చేసదను వరమురలేకను ఆదరించవే ఆదిశక్తివమ్మ శాంభవి ఆదరించవమ్మ మమ్ముల కళ్ళగజ్జలమ్మ తల్లికి గవ్వ దర్శనాలే దేవి 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 కనురంబెపు తోడుగా కనురంబెపు తోడుగా కనురంబెపు తోడుగా కంకణమ్మును ఉయిని వందము ధరించిన తల్లి ఆదిశక్తివమ్మ శాంభవి ఆదరించవమ్మ మమ్ముల సర్వశక్తివమ్మ తల్లిర శాంతి చందవమ్మ దేవి సర్వశక్తివమ్మ తల్లిర శాంతి చందవమ్మ దేవి నీలీసురమాయి కాంచిన నీలవేణివమ్మో శాంభవి నీలీసురమాయి కాంచిన నీలవేణివమ్మ నీలీసురమాయి కాంచిన నీలవేణివమ్మో శాంభవి నీలీసురమాయి కాంచిన నీలవేణివమ్మో దేవి పాద భాగముల వాదన చేసద పాద భాగముల వాదన చేసడి పాద భాగముల వాదన చేసడి పాద పాదముల వాదన చేసే పరంజ్యోతివై ప్రస్తుతించవే ఆదిశక్తివమ్మ శాంభవి ఆదరించవమ్మ మమ్ముల సర్వశక్తివమ్మ తల్లిర శాంతి చందవమ్మ దేవి సర్వశక్తివమ్మ తల్లిర శాంతి చందవమ్మ దేవి జమిడిక మోతాలే తల్లి జయగంటానాదో జనని జమిడిక నాదాలే తల్లికి జయగంటానాదో ఆ జమిడిక మోతాలే జనని జయగంటా మోతా తల్లి జమిడిక నాదాలే తల్లి జమిడిక మోతాలే ఆ పరమశివుడికి జమిడిక నాదం పరజ్యోతికి జమిడిక నాదం ఆదిశక్తివమ్మ శాంభవి ఆదరించవమ్మ మమ్ముల సర్వశక్తివమ్మ తల్లిర శాంతి చందవమ్మ దేవి సర్వశక్తివమ్మ తల్లిర శాంతి చందవమ్మ దేవి నీలీసురమాయి కాంచిన నీలవేణివమ్మో శాంభవి నీలీసురమాయి కాంచిన నీలవేణివమ్మో దేవి కనురంబెపు తోడుగా కనురంబెపు తోడుగా కనురంబెపు తోడుగా కంకణమ్మును ఉయిని వందము ధరించిన తల్లి ఆదిశక్తివమ్మ శాంభవి ఆదరించవమ్మ మమ్ముల అమ్మా ఆదిమాశక్తి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి మహిమగల్ల మా తల్లి మా ఊరాన రేణుక ఎల్లమ్మ ఆదిశక్తివమ్మ శాంభవి ఆదరించవమ్మ మమ్ముల ఓ జగదాంబరి ఓ లోకమాత పరమ పావన తల్లివమ్మ ఓ పరమజ్యోతి జగములో నీవి అమ్మో శాంభవి జగములో నీవే అమ్మ జగములో నీ జగములో నీ జగమునా నడిపేటే జానవోరాని జానవోరాని జగములు నీవి తల్లి జగములు నీవి మాయ మంత్రము నీది తల్లి మర్మము నీది అచ్చగా జరిగింది జగతి మత్తల మాత జగతి మత్తల మాతవమ్మో శాంభవి జలమావోరమ్మ జలమాత జలమావోరమ్మ జలమావోరమ్మ మేలుకోవమ్మ 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 జగతి మత్తల మాత్రమే జలమావోరమ్మ మేలుకో శాంభవి రాణి మేలుకోవమ్మ మేలుకొని మమ్మల్ని తల్లి కాపాడవమ్మ తొలిచాటి వారికి అమ్మో
నీలి కొడుకుల కింద ఓయమ్మ నిలిచబోనీడే కొడుకుల కింద మా తల్లి నిలిచబోనీడు నిన్ను కొలని వారు తల్లిలలో నా ఎవ్వరు లేరు కాపులు కొలిచేదారు తల్లి కర్ణపులు కొలిచేదారు రెడ్లు భూపతులు నిన్ను ఓయమ్మ మరి కొలిచేదారు ఓయమ్మ అది మాట చెక్కిలాడ కొడివా బ్రహ్మాండ నాయకి మంగళవారు నీ గుడికి తోరణాలు కట్టేటి వెళ్ళ సాకలి వారు నీ గుడికి సున్నాలు వేసేటి వెళ్ళ ఘనమైన బోనాలు నీకు ఓయమ్మ గండ దీపాలే ఆది మా శక్తి నీవే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి మా తల్లి మహిమగల్ల మా ఇంటి మా ఊరాల రేణుకా ఎల్లమ్మ అమ్మ పాదాల నీకు 10,000 చరణ చేస్తున్నాము తల్లి చాపం చేరు వారు అఖిలాండ కోటి ఓ బ్రహ్మాండ నాయకి రేవు రేవు తొందర రేవండాలు దుద్దల తల్లి వాకు వాకు తొందర అర్థమా దుద్దల పూజల తల్లి వెనకిట్లా చెబుతం చేస్తే అమ్మవారు ముందరిట్లా చెరుడల్లాది ముందరిట్లా చెబుతం చేస్తే ఆ తల్లి ఎనకిట్లా చెరుడల్లాది అమ్మ ఏడాకల మరికింద నీవు శాంభవి మూడాకుల జాతర అన్నావా ఏడాకుల మరికింద మూడాకుల జాతర అన్నది మూడాకుల మరికింద ఏడాకుల జాతర అన్నది ముగ్గురు మూర్తుల కన్నట్టి మూల శక్తివమ్మ రఘుపరచరాముని కన్నా రమణి ముద్దుల రాణి వైద్యవమ్మ శివపవారు మంచువనించ కళ్యాణివమ్మ రుద్రాని చేర్వాని సర్వమంగళ పూజానివమ్మ పెద్దమ్మ జైతమ్మ పేరైన రేణుక ఎల్లమ్మ చరుణు సంతులమ్మ రావ మగవా సోడరాదేవి అమ్మమ్మ నీ గాదలమ్మో ఇలలోన ఓర్వక నరులే అమ్మమ్మ నీ గాద ఓరకరు నమ్మమ్మ బిడ్డరు కదిన మా తల్లి భూలోకం వెళ్ళా చరలోక అమ్మవారు శాంభవి రాణి అమ్మ శాంభవి నీ బాల మా తల్లి శార్దూల వేణి అటువంటి అమ్మవారు అంకాల పరంజ్యోతి అఖిలాండ కోటి ఆ బ్రహ్మాండ నాయకి ఆ తల్లి మాత్రం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి పంచమనేల పరంజ్యోతి ఈ సమస్త సకల చరాచర సృష్టి లోపల అనంత అరుభూత బినంత భిన్నాయక కృతాయగము త్రేతాయగము ద్వాపారము కల్లా కలియుగము ఈ పుడమిలో ఎన్ని యుగాలు పుట్టేటి బద్దం ఉన్నది పెరిగేటి బద్దం ఉన్నది ఈ యుగమందు జగమందు మాత్రము ఈ సకల చరాచర సృష్టి ఆవిర్భవించక ముందు ఈ యొక్క మానవ జీవన గమనానికి ముందు మాత్రము ఓంకారనాదం జన్మించింది ఆ ఓంకారనాదం జన్మించిన నాడు ఆ యొక్క ఓంకార శక్తి రూపమైనటువంటి ఆ తల్లి ఆదిమాశక్తి ఏ విధంగా ఉద్భవించిందయ్యా అయితే ఇక్కడ యొక్క వృత్తాంతమేమో ఇట్లా ఉండంగా ఏ ఆది పరాశక్తి గురించి మనం ఇక్కడ కథ రూపకంగా చెప్పుకుంటున్నాము అటువంటి ఆదిశక్తికి ముందు మాత్రము మనము చూస్తున్నట్టు విశ్వంబు లేదు మనము చూస్తున్నట్టు ఆకాశం లేదు పృథివీ ఆకాశంబో ఆనాడు పుట్టని నాడు రూపమేమి అవతారమేమి అవతారమేమి సఖ్యాల సాంబజీవుని బిడ్డ ఓయమ్మ దేవి మాయమ్మ పృథివీ ఆకాశంబో పుట్టని నాడు చంద్రులేమో లేని నాడయ్యా ఒక్కరు నక్షత్రాలు లేని నాడయ్యా సప్తేడు సముద్రాలు పుట్టని నాడు కొండలు కులగిరి పర్వతాలు లేని నాడయ్యా విశ్వమంతా చిమ్మ చీకటిగా అలుముకున్న వేళ ఒకనాటి సమయాన అయ్యా ఒక కాలమందు నిలిచిన వెతర్మ పంట నిండో పందిట్లో పృథివీ లోపల మాత్రము పృథివీ ఆకాశము పుట్టని నాడు మాత్రం సూర్య చంద్రుడు శుక్ర నక్షత్రులు సప్త ఋషులు మాత్రం ఏక పుట్టని నాడు ఒకనాటి సమయాన ఒక కాలమందు అటువంటి నిర్మ
నిర్మానుష్యంగా విశ్వంలో ఉన్న మాత్రము అవును. అటువంటి విశ్వం లోపల మాత్రం చుట్టూ చిమ్మ చిక్కడు కూడా ఎటువంటి జీవరాశి లేని సమయమున ఒకనాటి సమయకాలమున విశ్వం లోపల మహా అద్భుతం ఒకటి జరుగుతున్నది. అవును. ఆ యొక్క మహా అద్భుతం ఏ విధంగా ఉద్భవిస్తున్నదంటే ఓంకార శబ్దమయ్యో ఆనాడు ఉద్భవిస్తా ఉంది. సమయకాలమున మాత్రం అండపిండ బ్రహ్మాండం అందు విశ్వం లోపల ఓం అనే శబ్దం ఏమో ఉద్భవిస్తా ఉంది. ఓం అనే శబ్దం యొక్క ఉద్భవించింది మొదలు విశ్వమంతా కూడా ఓం 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 ఓంకార శబ్దం తోటి దద్దరిల్లిపోతుందట ఓంకార శబ్దం తోటి. అటువంటి ఓంకార శబ్దం ఎట్లా వినిపిస్తుందంటే విశ్వం లోపల అప్పటి వరకు శబ్దం లేదు, రూపం లేదు, ఎటువంటి జీవరాశి లేదు. హృదయాకాశములు పుట్టినప్పుడు విశ్వమంతా చిమ్మ చిక్కటిగా నిర్మానుష్యంగా ఉన్న సమయకాలమున ఓం అనే శబ్దం ఓంకార శబ్దం మాత్రం మహామాత్రము యొక్క విశ్వమంతా కూడా వినిపిస్తుందట. ఆ విశ్వం లోపల ఓం అనే శబ్దం ఎట్లా వినిపిస్తుందంటే ఓం 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 అంటోందమ్మా ఓంకార శబ్దమమ్మా ఓం 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 అని అంటుందమ్మా ఓంకార శబ్దమమ్మా ఓం 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 అంటోందమ్మా ఓంకార శబ్దమమ్మా ఓం 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 అని అంటుందమ్మా ఓంకార శబ్దమమ్మా ఓంకార శబ్దం తోటి విశ్వంలో తిరిగాబట్టే ఓంకార శబ్దముతోటి విశ్వంలో నా తిరగబట్టే ఓంకార శబ్దం తోటి విశ్వంలో తిరిగాబట్టే ఓంకార శబ్దముతోటి విశ్వంలో నా తిరగబట్టే ఓం 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 అనుకుంటా ఒక విశ్వం అంతా కూడా ఓంకార శబ్దము వినిపిస్తున్న వేళ ఆ యొక్క విశ్వం లోపల పుట్టినటువంటి ఓంకార శబ్దానికి అవును. అనంత కోటి శక్తులు అంటే మనం లెక్క పెట్టలేనని ఒక విశ్వం మొత్తం కూడా లెక్క పెట్టలేనని శక్తులతో ఉద్భవించింది ఓంకార శబ్దం. అవును. అట్లాంటి ఓంకార శబ్దము విశ్వంలో వినిపించుకుంటా ఆ విశ్వంలో ఉన్నటువంటి అనంత కోటి శక్తులను ఉపయోగించుకొని అవును. మొట్టమొదటిసారిగా ఓయ్. అటువంటి ఓంకార శబ్దానికి ఆలోచన పుట్టనయ్యో అయ్యా అకాల మందో మాని రూపమేమి అవతారమేమి అవతారమేమి సఖియారో సమజూరి బిడ్డ ఓయమ్మ దేవి మాయమ్మ మొట్టమొదటిసారిగా ఓంకార శబ్దానికి ఆలోచన పుట్టింది. ఓయ్. ఆలోచన పుట్టిందే తడుగా ఏమని ఆలోచన చేస్తుంటే అవును. ఇంతటి మహావిశ్వం లోపల ఎక్కడ చూసినా జీవరాశి కనిపిస్తలేదు. అవును. ఇంతటి విశ్వం లోపల జీవరాశిని ఏ విధంగానైనా పుట్టింపజేయాలి. ఆలోచనతో మొట్టమొదటిసారిగా ఈ విశ్వం అంతా తిరిగి చూడాలి. తిరిగి చూడాలంటే నేను ఒక జీవమాత్ర అవతారం ఎత్తాలి. ఆ విధంగా మొట్టమొదటిసారిగా ఆలోచన పుట్టిన తర్వాత అవును. విశ్వం లోపల మొట్టమొదటిసారిగా ఆ యొక్క విశ్వం అంతా కలియ తిరిగి చూడడం కోసము ఓంకార శబ్దానికి ఉన్నటువంటి అనంత కోటి శక్తులను ఉపయోగించుకొని పక్షి అవతారం ఒకటో మరనాడు పరగంగా దాల్చే మారో ఓయమ్మ మమగల్ల తల్లి మమగల్ల తల్లి మమగల్ల తల్లి అమ్మ అమ్మాయమ్మ దేవి మాయమ్మ ఆలోచనలో పుట్టిందే యొక్క ఓంకార శబ్దానికి ఆలోచన పుట్టింది. ఆలోచనలో విశ్వం అంతా తిరిగి మాత్రం యొక్క విశ్వంలో చూడాలని చెప్పేసి అవును. మొట్టమొదటిసారిగా విశ్వం లోపల పక్షి అవతారము యొక్క కావించుకున్నదట ఓం శబ్దం. అట్లాంటి ఓంకార శబ్దం నుంచి పుట్టిన పక్షి తన ఉన్నట్టు రెండు రెక్కల సహాయంతో ఆ యొక్క విశ్వం అంతా కలే తిరిగి చూడడం కోసము అవును. ఆ విశ్వం లోపల మాత్రం ప్రయాణం చేస్తున్నాడు. అటువంటి ప్రకారంగా ఆ యొక్క విశ్వమంత ఓంకార పక్షి ప్రయాణం చేసే సమయకాలమందు ఆ తల్లి ఆ యొక్క ఓంకార నాదము జపించుకున్న కనుక ఏడేడు లోకాలలోన ఆ పక్షి ఎల్ల తిరిగినాదిరా ఏడేడు లోకాలు ఎల్ల తిరిగి ఆ యొక్క ఓంకార నాదము జపించేటటువంటి ఆ యొక్క పక్షి మాత్రము యవ్వనం వచ్చి ఆ పక్షి ఎక్కడికి కామనచో అటువంటి సమయమందు ఆ పక్షి యవ్వనము తోటి అలమటి చేడి వేళ యవ్వనము తోటి ఆ పక్షి అలమటించుకుంటా ఆ యొక్క కంటి నీరుతోటి మాత్రము ఆ యొక్క కరి నీరు మాత్రము ఎప్పుడైతే తోడుగా ఉన్నటువంటి పక్షి కన్నీరు దాగి గర్భము చేత పక్షి అలనాటి ఆ కాలమందు ఆ పక్షి గర్భము దాల్చి
ఈ సృష్టికారానికి మొదలవుతుంది. అవును. ఆ విధంగా మొదలయ్యే సమయకాలమున తనలోనే తను ఉన్నటువంటి అనంత కోటి శక్తులను ఉపయోగించుకొని తన యొక్క శరీరంలోనే రెండు భాగాలుగా ఒక వైపు స్త్రీ రూపం లెక్క మరొక వైపు పురుష రూపం లెక్క మొట్టమొదటిసారిగా విశ్వం లోపల ఒకటే శరీరంలో స్త్రీ రూపము పురుష రూపం లెక్క ఆ యొక్క పక్షి ఏ విధంగా అవతారమవుతుందండి? పక్షి మాత్రం స్త్రీ రూపం ఉన్నటువంటి అంటే స్త్రీ గుణం ఉన్నట్టు ఒక వైపు ఏమో పెట్ట లెక్క కేరుతుందట, పురుష రూపం ఉన్నటువంటి మరొక వైపు మాత్రము లెక్కకు చేసే శరీరంలోనే రెండు భాగాలుగా స్త్రీ రూపము పురుష రూపం లెక్క ఒక స్త్రీలింగం పురుష లింగం లెక్క ఆ యొక్క పక్షి తన శరీరంలోన తనలోనే తాను సంపర్కించుకొని ఆ సంపర్కించుకున్న కారణంగా తనలోనే తన ఒక గర్భాశయం లోపల మాత్రము 5 అండలాలనేమో సిద్ధం చేసుకుంది. 5 అండలాల చేత 5 అండలాలను ఎప్పుడైతే మాత్రము గర్భాశయంలో సిద్ధం చేసుకుందో 5 అండలాల చేత విశ్వంలో ఉన్న సమస్త జీవకోటిని పుట్టింపజేయాలి. సమస్త జీవకోటిని పుట్టింపజేయాలంటే నా యొక్క గర్భంలో ఉన్నటువంటి 5 అండలాలను మాత్రం నేను బహిర్గతం చేయాలి. ఆ ఉద్దేశంతో కనుక మరి నేను యొక్క అండలాలను మాత్రం నేను విడుదల చేయాలంటే నాకు ఆధారం కావాలి. ఆధారం కావాలంటే పృథం ఉండాలి. పృథం తర్వాత ఆకాశం ఉండాలి. అప్పుడు ఆ పక్షి బాగా ఆలోచన చేసింది. తనలోన ఉన్న 5 అండలాలను మాత్రము ఏ విధంగా మాత్రం విడుదల చేస్తుందంటే ఒక అండలాన్ని ముందుగా విడుదల చేసి ఆ యొక్క అనంత కోటి శక్తులను ఉపయోగించుకొని ఎప్పుడు ఏ పని చేసినా ఎక్కడ కూడా ఆ కాలం నుంచి కూడా ఈ కాలం వరకు కూడా ఎప్పుడైనా ఉన్నటువంటి అనంత కోటి శక్తులను ముంచుకునే ఏ కార్యమైనా నిర్వహించబడుతుంది. అటువంటి సమయకాలమున అనంత కోటి శక్తులను ఉపయోగించుకొని మొదటి అండలాన్ని మాత్రం విడుదల చేస్తుంది. విడుదల చేసిన అండాన్ని మాత్రం శరి భాగం చేసి సగ భాగం చేసి ఒక అండలాన్ని మాత్రం పాదాల కింద పట్టుకొని పెట్టింది. మరి ఒక అండలంబు మరి ఎగబట్టి ఒక అండలాన్ని అరకాల కింద పెట్టింది. మరి ఒక అండలాన్ని పై భాగాన పట్టింది. పైకేస భాగం అయ్యో ఆనాడు ఆకాశమాయే చేసి ఉన్నది. పైకేసిన సగ భాగం ఆకాశమైంది. కాలు కింద పెట్టిన సగ భాగం ఏమో భూమండలమైంది. పృథివీ ఆకాశము పుట్టింది. ఆ విధంగా పృథివిని కామించి ఆకాశాన్ని కామించి అటు తర్వాత ఆలోచన చేస్తుందట. నా యొక్క గర్భంలోనే ఇంకా 4 అండలాలు ఉన్నాయి. ఒక అండలం చేత పృథివిని ఆకాశాన్ని ఏర్పాటు చేసిన ఎందుకు ఈ విధంగా ఆలోచన చేస్తుందంటే ముందు మాత్రం సమస్త జీవకోటిని పుట్టింపజేయాలి. సమస్త జీవకోటికి మాత్రం వీలు పడే విధంగా జీవించే విధంగా అనేక సకల సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఆ కాలమందునే అనంత కోటి శక్తులు ఉపయోగించుకునే పక్షి ఆలోచన చేసింది. ఆ విధంగా ఆలోచించిన తదుపరి ఒక అండలాన్ని సరి భాగం చేసి భూమి ఆకాశం ఏర్పాటు చేసి మరి ఒక అండలాన్ని మాత్రం మరి ఎగబట్టింది. ఆ యొక్క 2వ అండలం చేత ఆ యొక్క భూమండలం ఏర్పడేది ఆకాశం ఏర్పడేది కదా. మరి భూమండలం మీద సమస్త జీవకోటి నివసించాలంటే సకల సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. 2వ అండలాన్ని చేత పట్టింది. 2వ అండలాన్ని పట్టుకొని మాత్రము భూమండలం మీద సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట. ఏ విధంగా యొక్క సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంది? 7 సముద్రాలు అలనాడు భావిస్తా ఉంది. మొట్టమొదటిసారిగా పంచభూతాలను కావిస్తున్నట. పంచభూతాలలో ఒక భాగమైనటువంటి నీరును మాత్రము 7 సముద్రాల రూపంలో మాత్రము కావించింది. అటు తర్వాత మాత్రం వృక్ష సంపదను కావించింది. అటు తర్వాత మాత్రము కొండలు కులగిరి పర్వతాల చేత ఈ యొక్క సమస్త జీవకోటి నివసించే విధంగా ఆ యొక్క 2వ అండలం చేత మాత్రం సకలం కావించింది. అదే విధంగా మాత్రం మరో అండలాన్ని మరి పట్టుకుంది. ఆ యొక్క ఆకాశం మాత్రం ఏర్పాటు చేయాలి. ఆకాశాన్ని అప్పటి వరకు లేనటువంటి మరి యొక్క అండలం చేత మాత్రము సూర్య చంద్రుడు శుక్ర నక్షత్రాలు మాత్రము ధనుసులో గావించే
మహాపురుషుడు మొత్తం గావించింది. అదే విధంగా భూమండలం మాత్రం 7 సముద్రాలు, కొండలు, కులగిరి పర్వతాలు, వృక్ష సంపదంతో గావించింది. ఈ రకంగా మాత్రం సిద్ధం చేసి 3వ మండలం చేత మాత్రం ఏం గావించాలని ఆలోచన చేసి 3వ మండలం చేత ఏ సమస్త జీవకోటినైతే పుట్టించాలనుకుంటుందో, ఏ సమస్త జీవకోటినైతే సృష్టించాలనుకుంటుందో, ఆ సమస్త జీవకోటిని సృష్టింపజేయాలంటే సృష్టికర్తలైన వాళ్ళు ముఖ్యం కావాలి. ఆ విధంగా మాత్రం పక్షి మాత్రం తన ఆలోచనలోంచి అనంత కోటి శక్తులను ఉపయోగించి ఆ యొక్క 3వ మండలం చేత మాత్రము మూర్తులనేమో కావిస్తూ ఉంది. విశ్వేశ్వర బ్రహ్మ అలనాడు కావిస్తా ఉంది. మూడవ మండలము తీసుకొని ఈ సమస్త జీవకోటిని సృష్టింపజేయాలంటే సృష్టికర్తలనే వాళ్ళు కావాలి. ఆ సృష్టికర్తలను మాత్రం 3వ మండలం చేత సిద్ధం చేసింది. ఆ ముగ్గురు మూర్తులే ఈనాడు మనం కలియుగంలో నరమానవులను కొలుస్తున్నటువంటి నరమానవుల చేత పూజలు అందుకుంటున్నటువంటి విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు త్రిమూర్తులను కావించిందట. ఈ విధంగా త్రిమూర్తులను కావించి 4వ మండలాన్ని సిద్ధం చేసి 4వ మండలం చేత ఆ యొక్క విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు మాత్రం దగ్గర పిలిచి చెప్తుందట, ఓరి బ్రహ్మదేవుండా, ఓరి విష్ణుదేవుండా, ఓరి పరమేశ్వరుండా, ఈ రోజు నుంచి కనుక మీకు మాత్రం సమస్త జీవకోటిని సృష్టించినటువంటి కార్యం మీకు అప్పచెప్తున్నా అని చెప్పి 4వ మండలం చేత ఆ యొక్క సృష్టి కార్యం మొత్తం త్రిమూర్తులకు అప్పచెప్పి ఆ త్రిమూర్తులకు మాత్రం ఉన్నటువంటి త్రిమూర్తులకు మాత్రం ఉండటానికి మాత్రం నివాసం ఉండేందుకు పట్టణాలు కావిస్తుందట. ఆ యొక్క బ్రహ్మదేవునికేమో బ్రహ్మపురి పట్టణము గావిస్తూ ఉంది, మహావిష్ణుకేమో వైకుంఠం గావిస్తుంది, ఆ యొక్క పరమేశ్వరునికేమో కైలాసము గావించింది. ఈ రకంగా మాత్రం అన్ని కూడా సిద్ధం చేసి ఆ సిద్ధము చేసిన తర్వాత సృష్టి కార్యము బ్రహ్మదేవునికి అప్పచెప్పింది. బ్రహ్మపురి పట్టణం నుంచి జీవి మాత్రం సృష్టింపబడాలి. ఆ సృష్టింపబడ్డ ప్రతి జీవి ఏదైనా గానీ, పశుపక్షాలు, జంతు జీవరాశులు, మానవ మృగాలు ఏదైనా గానీ, పశుపక్షాలు, జంతు జీవరాశులు, మానవ మృగాలు ఏదైనా కానీ ఈ యొక్క బ్రహ్మపురి పట్టణం నుంచి సృష్టింపబడాలి. ఏ బ్రహ్మపురి పట్టణం చేత జీవి సృష్టింపబడుతుందో సృష్టించబడ్డ ప్రతి జీవిని కూడా వైకుంఠం నుంచి మహావిష్ణువు పరిపాలన చేయాలి. ఆ విధంగా పరిపాలన చేయబడే ప్రతి జీవి కూడా ఆ యొక్క బ్రహ్మదేవుడు సృష్టిస్తే బ్రహ్మ అయితే గిట్టింప పరమేశ్వరుడు. ఆ రకంగా పరమేశ్వరునికి ఆ పని అప్పచెప్పింది. అప్పచెప్పిన అనంతరము అమ్మవారు ఆలోచన చేస్తుందట, ఇంతటి సృష్టి కార్యము నిర్వహిస్తున్న నేను, ఇంతటి సృష్టి కార్యము నిర్వహిస్తున్నటువంటి నేను ఈ యొక్క బ్రహ్మ విష్ణువును మాత్రం కావించిన మరి వీళ్ళందరికీ మాత్రము సృష్టి కార్యము చేయాలంటే ఆ యొక్క పురుష స్త్రీ అనే భేదం అలనాడే, ఆ యొక్క లింగ భేదం అలనాడే ఆ యొక్క అమ్మవారు మాత్రం ఆలోచన చేసి ముందు కృతాయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగం పుట్టేటి పంతం ఉంది, పెరిగేటి పంతం ఉంది. ముందు కలియుగంలో నరమానులు పుట్టేటి పంతం ఉంది, పెరిగేటి పంతం ఉంది. ఇవన్నీ కూడా అలా నాడే అమ్మవారు బాగా ఆలోచన చేసి తను మాత్రం ఇదే విధంగా పక్షి అవతారంలో ఉండకుండా ఆ ఉన్నటువంటి 5వ మండలం చేత తనలోన ఉన్నటువంటి పక్షి అవతారం చేత అమ్మవారు మాత్రం ఒకటే ఆలోచన చేస్తుంది. 67 మంత్రాలు మంత్రిస్తూ ఉంది, 77 మంత్రాలు మంత్రిస్తూ ఉండే మంత్రశక్తులతో నుంచి పుట్టినట్టు ఓం శక్తి పక్షి అవతారం ధారించింది. ఇప్పుడు ఆలోచన చేస్తుంది, ఇప్పటికీ విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు త్రిమూర్తులను కావించడం కాబట్టి వీళ్ళ చేత సృష్టికారం నిర్వహించాలి కాబట్టి నేను ఈ అవతారం చాలించే సమయం ఆసనమైనది. పక్షి అవతారం నేను చాలించాలని చెప్పేసి అప్పటి వరకు ఉన్నటువంటి పక్షి అవతారం మాత్రము చాలిస్తా ఉందయ్యో శక్తి. నాలుగు మండలాలు చేత సమస్తం ఏర్పాటు చేసి 5వ మండలం చేత తను ఉన్నటువంటి పక్షి అవతారాన్ని చాలింపజేసుకొని సృష్టికారం నిర్వహించాలంటే నేను అవతారం పటమారాలి, ఈ ఆదిశక్తి అవతారం నేను ఎత్తాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా ఆ యొక్క ఆదిశక్తి అవతారము అమ్మవారు పక్షి రూపం చాలించుకొని ఆదిశక్తి అవతారం చాలించుకుంది. ఈ ఆదిశక్తి అవతారం చాలించుకొని ఈ ఆదిశక్తి ఏ విధంగా సృష్టికారం నిర్వహిస్తుంది, ఆ సృష్టికారం నిర్వహించే క్రమంలోన బ్రహ్మపురి పట్టణం ఏ విధంగా పోతున్నదయ్యా. అటువంటి అమ్మవారు ఆది మాశక్తి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆది మాశక్తి అవతారం మాత్రము ఆ తల్లి కనుక చేరి బ్రహ్మపురి పట్టణానికైనా చేరంగా వచ్చి ఆ బ్రహ్మపురి పట్టణానికి వచ్చి ఓ బ్రహ్మదేవుడా దండవయ్య బ్రహ్మదేవ దండం మునికో దండం మునికో దండవయ్య బ్రహ్మదేవ దండం మునికో దండం మునికో 10,000 దండాలు 10,000 దండాలు పరగా
మాట్లాడుతున్నాను కాబట్టి ఓ బ్రహ్మదేవ నాతోటి పొందిక చేయవయ్యా